లలితా సహస్రనామము 28, 29 శ్లోకములు మరియు అర్థము. భండ సైన్య వధోజుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక బండపుత్ర వధోజుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంగా విరచిత విషంగ వదతోషిత. బండాసురుడు అనే రాక్షసుడు ఒక నగరాన్ని సృష్టించి తన 30 మంది రాక్షస పుత్రులతో దేవతలను మానవులను ఇబ్బంది పెట్టగా, దేవతలు లలితాదేవిని ప్రార్థించగా యాగాగ్ని నుండి అమ్మ 9 ఏళ్ల బాలా త్రిపుర సుందరిగా శ్యామలాదేవి అయిన మంత్రినిగా అవతరించి ఉన్నది. బండాసురుని అతని పుత్రులు అయిన విషంగ, చతుర్బాహు, వజ్రఘోష వంటి 30 మంది రాక్షస కుమారులను సంహరించుటకు సిద్ధముగా ఉన్న నిత్య దేవతలు అయిన స్త్రీ సైన్య పరాక్రమాన్ని, సామర్థ్యాన్ని చూసి అమ్మ హర్షిస్తున్నది. ఆధ్యాత్మికంగా గమనిస్తే అమ్మను కొలిచిన ఎడల సాధనతో ఇంద్రియ అవయవములను నియంత్రణ చేసుకొని తనలోని అజ్ఞానమును, అహంకారమును, మాయను పారద్రోలగల శక్తిని మానవుడు పొందగలడు. స్వస్తి.